చదువుదాం. కీర్తనల గ్రంథం 84వ కీర్తన. కీర్తనల గ్రంథం 84వ కీర్తన 11వ వచనం. దేవుడైన యెహోవా yes సూర్యుడును పీడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. ఇది మన అంశం. యథార్థముగా జీవిస్తే దీవించబడతాం. చెప్పండి మన అంశం. యథార్థముగా జీవిస్తే దీవించబడతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. దేవుడంట మేలు చేస్తాడంట, కానీ యథార్థంగా జీవించే వారికి ఆయన మేలు చేస్తాడు. సార్వత్రికంగా దేవుడు మేలు చేస్తాడు అందరికీ. ఏమండి? సార్వత్రికంగా అంటే విశ్వవ్యాప్తంగా అందరికీ మేలు చేస్తాడు. ఎలాగంటే అందరికీ సూర్యునిస్తాడు. క్రైస్తవులు, హిందువులు, ముస్లింల భేదమేమి లేదు. అందరూ ఆయన పిల్లలే, దేవుని పిల్లలే. హల్లెలూయా. అందరికీ వర్షాన్ని ఇస్తాడు. అందరికీ ఉచితంగా పీల్చుకోవడానికి ఆక్సిజన్, మంచి గాలి కూడా దేవుడు ఉచితంగానే ఇస్తున్నాడు. హల్లెలూయా. కానీ ఇక్కడ దేవుడు అనే మాట ఏంటంటే, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడంటే అన్ని మేలులు చేస్తాడు. మన జీవితంలో, యథార్థవంతుల జీవితంలో ఏ మేలు, ఏ ఉపకారము అవసరమో అవన్నీ దేవుడు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకనే దేవుని సంగమా, మనం యథార్థవంతులముగా బ్రతకాలి, యథార్థవంతులముగా జీవించాలి. సంఘం అంటేనే లోకానికి మాదిరి. చెప్పండి, ఎవరికి మాదిరి? లోకానికి మాదిరి అన్ని విషయాల్లో. అందుకే యేసు ప్రభు అంటారు కదండి మత్తయి సువార్తలో, ఏమంటారు? మీరు లోకమునకు వెలుగై ఉన్నారంటారు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారంటారు. 5వ అధ్యాయము, అది 5వ అధ్యాయం 10-11 వచనాల్లో. అంటే ఎందుకు వెలుగుతో పోల్చాడు అంటే, వెలుగు ఉండటాన్ని బట్టి ఒక వ్యక్తి సరైన దారిలో నడవగలడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు సంఘాన్ని దేవుడు ఉప్పుతో పోల్చాడంటే, మనం ఎంత ఖర్చు పెట్టి మనకి ఇష్టమైన వంటలు వండినప్పటికీ అందులో ఉప్పు లేకపోతే రుచి ఉంటుందా? చెప్పండి, ఉండదు, ఉండదు. హల్లెలూయా. అంటే క్రైస్తవులు యథార్థవంతులుగా జీవించినప్పుడు అనేకమైన మేలులు దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఇలాగే ఒక వ్యక్తి బూడిదలో కూర్చొని చిన్న పెంకులతో గీక్కుంటున్నారు. తన భార్య ఎప్పుడే వచ్చేసయ్యా, నీకు పిల్లలు చనిపోయారు, ఆస్తి పోయింది, ఒంటెలు పోయినాయి, మేకలు పోయాయి, గొర్రెలు పోయాయి, ఆవులు పోయాయి, ఎద్దులు పోయాయి కదా, చివరికి నీ ఆరోగ్యమే పాడైపోయింది కదా, ఇంకా నీవు నీ యథార్థతను విడిచిపెట్టవా అని అడుగుతుందండి యోబుని తన భార్య. అవునా కాదా? సార్ 2వ అధ్యాయం 27వ వచనం చదవండి. యోబు గ్రంథం 27వ అధ్యాయం 5వ వచనం. 27వ అధ్యాయము 5వ వచనం చూడండి ఒకసారి. 27వ అధ్యాయము 27వ అధ్యాయం 5వ వచనం. చూడండి, ఇక్కడ యోబు అంటున్నాడు తన స్నేహితులతోటి, మరణమగు వరకు నేను ఎంత మాత్రమును దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరణమగు వరకు నేను ఎంత మాత్రమును యథార్థతను. దేవుని స్తోత్రం. 9వ వచనం చదవండి. 2వ అధ్యాయం యోబు గ్రంథం 2:9. యోబు గ్రంథం 2వ అధ్యాయం 9. అతని భార్య వచ్చి
నీవు ఇంకను ఆ, యథార్థతను వదలకు. యథార్థతను వదలక ఇందువా. అదే అదే 2వ అధ్యాయం 3వ వచనం చదవండి. 3వ వచనం. అందుకు యెహోవా, అందుకు దేవుడు అంటున్నాడండి ఇక్కడ, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును. ఎవరంటండి యోబు? దేవుడు ఇస్తున్నటువంటి సాక్ష్యము యోబు గురించి, అతడు యథార్థవంతుడు. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని విషయాల్లో మనం యథార్థంగా ఉండాలి. ఎందుకు అనంటే దేవుడు యథార్థవంతుల యందు ఆనందిస్తాడు. ఎవరెందు? యథార్థవంతుల యందు. ఈ దినాన మన దీని గురించి మనం మాట్లాడదాం. మన జీవితంలో దేవుణ్ణి మహిమపరిచే వారముగా మనం ఉండాలి అంటే మన జీవితం యథార్థంగా ఉండాలి. హల్లెలూయా, దేవుని స్తోత్రం. చూడండి, ఇర్మియా గ్రంథం ఒక మాట చదువుదాం. 5వ అధ్యాయము 3వ వచనం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం చూడండి. యెహోవా యథార్థత మీదనే కదా. దేవుడు దేని యందు దృష్టి ఉంచాడండి? యథార్థత మీద. బా, దేవుని యొక్క కను దృష్టి యథార్థత మీద, అంటే అలాగున జీవించేటటువంటి బిడ్డల మీద దేవుని కను దృష్టి ఉంది. అందుకనే సాతానుడితో దేవుడు అన్నాడు, నా సేవకుడైన యోబు సంగతి అతడు యథార్థవంతుడు. యథార్థవంతుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు యోబు గురించి ఏ సాక్ష్యం ఇస్తున్నాడు? నా కుమారుడు, నా సేవకుడు యథార్థవంతుడు. కూర్చోండి, కూర్చోండి, కొట్టుకోండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందండి? యథార్థవంతుడు. దేవుడు అంటున్నాడు, యథార్థవంతునికి ఆయన ఏ మేలును చేయక మానడు. మన జీవితంలో దీవించబడాలి అంటే, మన కుటుంబము ఆశీర్వాదకరంగా ఉండాలి అని అంటే మనం యథార్థవంతులుగా ఉండాలి. యథార్థవంతులుగా ఉండటానికి మనము ముందుకు కొనసాగుతూ ఉండాలి అన్ని విషయాల్లో. ఉదాహరణకి యోబే మనకు మంచి మాదిరి. అక్కడ దేవుడు యోబు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. డైరెక్ట్ సాతానుతో, ఇతడు నా కుమారుడు, నా సేవకుడు యథార్థవంతుడు. అక్కడ తన భార్య చెప్తుంది, మీరు గమనించండి, నీవు ఇంకను యథార్థతను విడిచిపెట్టవా? విడిచిపెట్టి మరణం కమ్మంటే అక్కడ అంటాడు, మీరు చూడండి, మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడు. మన దేవుని వలన మేలే అనుభవింపవలన కీడు అనుభవింప తగ్గదా. అక్కడ తన యథార్థతను కనపరిచాడు. 27వ అధ్యాయం 5వ వచనంలో యోబు గ్రంథంలో తన స్నేహితులతో కూడా అంటున్నాడు, ఏమనంటే, నేను మరణమగు వరకు యథార్థతను విడవక యుందును. హల్లెలూయా. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు కదా, మేలుతో నింపుతాడు కదా. అయితే ఒక వ్యక్తి దేవుని చేత ఆశీర్వదించబడాలంటే ఏ విషయాల్లో మన యథార్థవంతులుగా జీవించాలి? కొన్ని విషయాలు చెప్పి నేను ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. మొట్టమొదటిగా దేవుని సంగమా, మనము మాటల యందు యథార్థత కలిగి జీవించాలి. దేవునికి స్తోత్రం. మనము రోజుకి 8 గంటలు పని చేస్తామేమో, కొంతమంది 12 గంటలు పని చేస్తారు. కానీ మనము మెలుకువతో ఉన్నంత సమయము మన నోరు మాట్లాడుతూనే ఉంటుంది. హల్లెలూయా. అందుకనే దేవుని సంగమా, మాటల యందు మనం యథార్థత కలిగి జీవించాలి. దేవునికి స్తోత్రం. చూడండి, మత్తయి సువార్త, మీలో బైబిల్లో ఉన్నవారు, కలిగిన వారు, 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయము 37వ వచనం చదవండి. మీ మాట అవునంటే అవును, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. వీటిని మించున్నది
పుట్టున్నది. కీడు నుండి పుట్టున్నది. అవునా కాదు చెప్పండి? చాలా సింపుల్గా మనము మాట ఇచ్చి తప్పేసుకుంటాము. సింపుల్గా మనం మాట ఇచ్చి దానిని అసలు మనం కేర్ కూడా అంటే లెక్క చేయం. దాని విషయంలో మనం బాధ్యత వహించాము. ఇది చాలా కీడు అంటున్నాడు దేవుడు. మన జీవితాల్లో మాట విషయము చాలా యథార్థంగా ఉండాలి. దేవుని సంగమా, దేవుడు ఏమంటున్నాడు? యేసు ప్రభు ఇక్కడ ఏమంటున్నారంటే, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఎవరు చెప్తున్నారు? యేసు ప్రభు చెప్తున్నాడు. దైవిక సంబంధమైన విషయాల్లో మాత్రమే కాదు సంగమా, భౌతిక సంబంధమైన విషయాల్లో కూడా మన మాట అవునంటే అవును, కాదంటే కాదు. అప్పుడే మన సాక్ష్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోగలం. అప్పుడే మన జీవితం ద్వారా దేవునికి మహిమ తేగలం. హల్లెలూయా. యథార్థత కలిగిన వారు భూమి మీద దేవుని నామానికి మహిమను తీసుకొస్తారు. ఎవరండి? యథార్థత కలిగిన మాట యందు యథార్థత కలిగిన వారు భూమి మీద దేవునికి మహిమను తీసుకొస్తారు. ఇది చాలా ప్రయాసతో కూడిందే, కానీ మనకు చాలా ఎక్కువ ఆశీర్వాదాలను తీసుకొచ్చేది కూడా ఇదే. దేవుని స్తోత్రం. మనము చేయలేనిదంటూ ఏమీ లేదండి, సమస్తము చేయగలము. ఎలాగూ అనంటే దేవుని కృప ద్వారా మనం చేయగలం. మన స్వశక్తుల చేత మనం ఏమి చేయలేం. దేవుని కృప చేతనే మనం యథార్థవంతులుగా జీవించడానికి ఆయన కృప మనకు సహాయం చేస్తుంది. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. మించి వచ్చింది ఎవరి నుంచి వస్తుందంట? ఎక్కడి నుంచి? దుష్టుని నుంచి, అపవాది నుంచి, కీడు నుండి. చాలాసార్లు దేవుని బిడ్డలారా మనం మాటిస్తాము, సింపుల్గా తప్పుకుంటాం. దాని నెరవేర్చం. ఒక వ్యక్తి మరొక వ్యక్తితో మాటించాను, నేను ఇది చేస్తాను, ఈ సమయానికి వస్తాను, ఇలాగ జీవిస్తాను, లేకపోతే నేను నీకు వాగ్దానం చేస్తున్నా, నేను నీకు ప్రామిస్ చేస్తున్నా, ఇది నేను తప్పకుండా జరిగిస్తాను అని అంటే ఆ యొక్క మాటకి తన జీవితాన్ని సమర్పించి ఉండాలండి. హల్లెలూయా, హల్లెలూయా. అది దేవుడు కోరుకునే జీవితం. ఏదో ఆశామాషగా, లేకపోతే చిల్లీగా, లేకపోతే కేర్లెస్గా ఎలాగో జీవించడం కాదండి. క్రైస్తవ జీవితం అంటే చాలా సీరియస్. అవునంటే అవును, కాదంటే కాదు. ఇది చేస్తాము అంటే అది ఖచ్చితంగా చేయాలి. దాని వలన నీకు ఆశీర్వాదం. హల్లెలూయా. ఏమంటే నీకు ఆశీర్వాదం. ఇంకో మాట చూద్దాం. యాకోబు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 12వ వచనం చదవండి. 5వ అధ్యాయం 12వ వచనం. నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా, ఇది కూడా మత్తయి సువార్తలో నుండి రాయబడింది. ముఖ్యమైన సంగతి అంట. నా సహోదరులారా, ఇక్కడ యాకోబు ఏమంటే అపోస్తలుడు ఇక్కడ అంటున్నాడు చూడండి, ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశము తోడని గాని భూమి తోడని గాని మరి దేని తోడని గాని ఒట్టు పెట్టుకొనక. ఏం చేయొద్దంటండి క్రైస్తవులు? ఒట్టు పెట్టుకోవద్దంట. చాలాసార్లు ఉపయోగించే మాట ఒట్టండి, ఒట్టండి, ప్రమాణం అండి, ఇగో దీని మీద ఒట్టు, దాని మీద ఒట్టు. దేవుడు అంటున్నాడు, మరి దేని తోడు, దేని మీద ఒట్టు పెట్టొద్దు. ఒట్టు పెడితే ఏమంటున్నా, భూమి మరి దేని తోడని కానీ ఒట్టు పెడితే కొనక. చూసారండి, ఇది చాలా భయంకరం. మన కుటుంబాలు ఎందుకు దీవెనలోనికి, ఆశీర్వాదములోనికి స్థిరముగా ఉండలేకపోతున్నామంటే మనం తీర్పు పాలవుతున్నాం. మాట ఇచ్చి తప్పుతున్నాం. మన సహోదరులకు మాట ఇచ్చి తప్పుతున్నాం. మన యొక్క స్నేహితులకు మాట ఇచ్చి తప్పుతున్నాం. ముఖ్యంగా దేవుడికి మాట ఇచ్చి తప్పుతున్నాం మనం.
మనము అలా చేస్తేనట తీర్పు పాలవుతామంట. అది భయంకరమని వాక్యం చెబుతుంది. కింద ఇంకేమంటుంది? అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవని. ఇది నువ్వు చేస్తావా? ఎస్, నేను చేస్తాను. కొన్నిసార్లు ఈవెన్ చర్చిలో కూడా, పరిచర్యలో కూడా ఏదైనా ఒక బాధ్యత దైవజనుడు నీకు అప్పగించినప్పుడు అది నువ్వు చేయగలవా చేయలేదా అనేది నువ్వు ఆలోచించుకొని మాట ఇవ్వాలి. హల్లెలూయా. నిజమే, చేయలేకపోతే పాస్టర్ గారు నేను చేయలేరు, యథార్థంగా మేము చేయలేము, ఇది పాస్టర్ గారు మేము చేయగలరు. ఇలాగున మనం మన ఎదుటి వ్యక్తి ఎడలను దేవుని ఎడలను యథార్థంగా ఉంటే దేవుని బిడ్డలారా దేవుడిని ఎంత ఆనందిస్తాడు. హల్లెలూయా. ఎన్నిసార్లు మనం మాట ఎందుకు తప్పిపోయామండి? ఎన్నిసార్లు మన తోటి వారిని మనం మోసం చేశాం, ఇది చేస్తానని చేయకుండా. ఎన్నిసార్లు దేవుని ఎదుట మనము దోషులుగా నియమింపబడ్డాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో మాట యందు మనం యథార్థవంతులముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మాట యందు యథార్థవంతులంగా ఉండాలి. ఒకసారి ప్రసంగి గ్రంథం కూడా చూడండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం. ఈ మాట యందు అన్ని 5వ అధ్యాయాలే వస్తున్నాయి. మత్తయి సువార్త 5వ అధ్యాయం, యాకోబు పత్రిక 5వ అధ్యాయం, ప్రసంగి కూడా 5వ అధ్యాయంలో అక్కడ మాట ఏంటంటే 4వ వచనం నుండి 6వ వచనం వరకు చదవండి అమ్మా. దేవునికి మొక్కుబడి చేసుకొని నీ ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యం చేయకు. ఓకే. బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టం లేదు. నీవు మొక్కుబడి 5వ వచనం, నీవు మొక్కుకొనిన దానిని చెల్లించుము. నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనకుండుటే మేలు. దేవుడు 2 చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడు కూడా మన మీద భారం పెట్టడు, బరువు పెట్టడు, రాయి పెట్టడు. నువ్వు ఇది చేయాలి ఖచ్చితంగా అని ఎప్పుడు కూడా దేవుడు ఆయన మనల్ని బలవంతం చేయడండి. మనమే ఉద్రేకంతో దేవునికి మొక్కుబడి చేసుకుంటాం. మనమే ఉద్రేకంతో ఏదో ఒక అద్భుతం జరిగిందని దేవునికి మొక్కుబడి చేసుకుంటాం. దానిని చెల్లించేటప్పుడు ఇంత చేయాలా నేనని ఒక ఆలోచన వచ్చి అది చేయకుండా మనం ఆప్ చేస్తాం. మీరు చెప్పండి, దేవుడు ఇది నిన్ను చేసుకోమన్నాడా? నీ అంతటి నీవే చేసుకుంటున్నావా? మాట్లాడండి. మనంతట మనమే దేవునికి మాటిస్తున్నాం. అయితే కింద చూడండి, ఇంకా 6వ వచనం, నీ దేహమును శిక్షకు లోపరుచునంత పని. చూశారండి, చాలాసార్లు నేను చూస్తున్న పరిచర్యలో కాలానుగుణంగా చాలా మంది ఉద్రేకంగా దేవునికి మొక్కుబడి చేస్తారు. అలా ఉండొచ్చు కదండి. ఇప్పుడు నువ్వు దేవునికి మొక్కుబడి అలా ఉండొచ్చుగా, మరలా నా దగ్గరికి వచ్చి పాస్టర్ గారు ఎదుగో నేను దేవునికి ఇది మొక్కుబడి చేసుకున్నాను, నేను చాలా సంతోషిస్తాను. ఎందుకంటే వారు దేవునికి చేసుకున్నారు. మరి దేవునికి నువ్వు నోటితో మాట ఇచ్చిన తర్వాత, మనము దేవునికి నోటితో మాట ఇచ్చిన తర్వాత మనము దానిని నెరవేర్చలేదు అనుకోండి, దేహానికి ఏం కలుగుద్దంట? ఏం కలుగుద్దంట? చదవండి 6వ వచనం. నీ దేహమును శిక్షకు లోపరుచునంత పని జరగనీయకము. అది పొరపాటు చేత జరిగినని దూత ఎదుట చెప్పకము. నీ మాటల వలన దేవునికి కోపము పుట్టించి నీవేళ నీ కష్టమును ఎక్కడికి దారితీస్తుందో తెలుసా అండి? నీ కష్టం అంటే నీ శాలరీ అంత వ్యర్థమైపోయిందంట. చాలా భయంకరం అండి. దేవుడు ఎవరిని కూడా నీవు ఇంత కానికి ఇవ్వని ఎవరిని బలవంతం చేయడండి. దయచేసి నేను మరలా చెప్తున్నా, మన నోటితో దేవునికి ఏదైనా మనం మాట ఇచ్చేటప్పుడు అది నేను చేయగలనా చేయలేనా అనేది మనం ఆలోచించుకుందాం ఫస్ట్. ఇది నేను చేయగలను అన్నప్పుడే మనం దేవునికి మాట ఇచ్చి దాన్ని మనం జరిగించాలి.
లేకపోతే మన దేహానికి శిక్ష అంటున్నాడు. అలా జరుగుద్ది ఖచ్చితంగా. ఇంకో మాట సామెతల గ్రంథంలో ఉంటుంది అనుకుంటా, మాట చూడండి. తర్వాత 20వ అధ్యాయం సామెతల గ్రంథం 25వ వచనం చదవండి. వివేచింపక ప్రతిష్ఠితమైన చెప్పుటయు 546 పేజీ నంబర్ అందరు తీశారండి. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 25వ వచనం. వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు మొక్కుకొనిన తర్వాత దాన్ని గూర్చి విచారించుటయు ఒకరికి ఉరియగును. చూసారా అండి? నాకు తెలిసి ఒక బ్రదరు, ఒక తల్లి వాళ్ళ కుమారుణ్ణి దేవుడి సేవకి ఇస్తున్నాను మొక్కుకుంది చిన్నప్పుడు. ఎవరికి ఇస్తున్నానని? దేవుడి సేవకి ఇస్తున్నాను మొక్కుకొని కాల అనుగుణంగా ఏమవుతుందంటే దేవుడి సేవకి ఇవ్వకుండా బాగా చదివించి ఉద్యోగం చేయించాలని నడిపిస్తుంది. సో మనము మొక్కుకుంటాము, ప్రతిష్ఠించుకుంటాం, మనం మర్చిపోతాం కానీ దేవుడు మర్చిపోతాడా? ఆ మొక్కుబడి అనేది, ఆ మాట దేవుడి సన్నిధిలో మొదలుపెడుతూ ఉంటుంది. అది జ్ఞాపకార్థంగా ఉంటుంది. ఆ బాబుకి వివాహమైంది. తర్వాత ఆ యొక్క వ్యక్తికి మొట్టమొదట పుట్టే బాబు చాలా తక్కువ నెలలో జన్మించాడు. డాక్టర్ అన్నాడు, ఇదిగో ఇతడు కష్టం బ్రతకడము, మా ప్రయత్నం మేము చేస్తాం. అప్పటికి 2 లక్షలు ఖర్చు పెట్టారు. వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు, క్రైస్తవులు కదా. శ్రమ రాగానే మొట్టమొదటి ఎవరు గుర్తొస్తారు? ఎవరు వస్తారు? పర్లేదు చెప్పండి, పురుషులు కూడా. ఎవరు వస్తారయ్యా? దేవుడు వస్తాడు. దేవుడు గుర్తొస్తాడు. కానీ ఏమని ప్రార్థన చేస్తాం? ప్రభువా ఈ శ్రమ నుంచి తప్పించండి అని మొట్టమొదటిగా ప్రార్థన చేయం. ఏమన్నా అంటే ప్రార్థన, ప్రభువా నేను ఎక్కడైనా పొరపాటు చేశాను, నాకెందుకు ఇంత పెద్ద శ్రమ అనుమతించాను, నేను ఎక్కడైనా తప్పు చేశానా, నేను నీకేమైనా పొరపాటు చేశానా? వీళ్ళు ఇలా ప్రార్థన చేస్తుంటే నీవు ఇదిగో నీ కుమారుని నాకు మొక్కుబడి చేసావుగా, సేవకిస్తాను, ఇప్పుడేంటి ఉద్యోగానికి పంపించావు సాఫ్ట్వేర్ అనగానే ఆ తల్లి పశ్చాత్తాపడి క్షమించు ప్రభు అని అది బంద్ చేయించి, ఇక నీ సేవకి నా కొడుకు అన్నాక అతని కొడుకు బ్రతికాడు మనవాడు. హల్లెలూయా. ఇక్కడ ఏమన్నాడు? 25వ వచనం చదవండి. దాన్ని గూర్చి విచారించుట ఒకరికి. ఇప్పుడు ఆ కుటుంబం చాలా అద్భుతంగా సేవ చేస్తున్నారు. మనము నోటితో ఏదైతే దేవునికి ఒప్పుకుంటామో దానిని ఆలస్యం చేయకుండా దాన్ని చేయాలి మనం. అది మనకు ఆశీర్వాదకరం, దీవెనకరం. అదే ఆశీర్వాదం మన పిల్ల తరాలు దేవుడు ఉంచుతాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మాట యందు మనము యథార్థత కలిగి జీవించాలి. అప్పుడే మనము దీవించబడతాం. దేవునికి స్తోత్రం. ఒకవేళ మాట ఇచ్చి దాన్ని చేయకుండా నిర్లక్ష్యం చేస్తే దాని వల్ల మన దేహానికి, మన కుటుంబానికి ఏంటంట? శిక్ష కలుగుద్దంట. ఎలాగో నీవు నీ యొక్క ఏమంటున్నాడండి, నీ యొక్క జీతమును లేదా నీకు కలిగిన దాన్ని వ్యయపరుచుకుంటావు అని దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. రెండవదిగా మనం చూస్తే విశ్వాసమందు యథార్థత కలిగి మనం జీవించాలి. రెండవది చెప్పండి. విశ్వాసమందు యథార్థత కలిగి జీవించాలి. అప్పుడే మనము దీవించబడతాం. హల్లెలూయా. ఇప్పుడు దేవుడిచ్చే ఆశీర్వాదాల్లో కొన్ని ఉచితంగా ఉంటాయి, కొన్ని మాత్రం ఇది చేస్తేనే ఇది అని దేవుడు పెడతాడండి. ఇప్పుడు మీ పిల్లలకి నువ్వు చేసేస్తేనే నీకు అన్నం పెడతానంటది ఏ తెల్లైనా? తర్వాత చేద్దురా, ముందు అన్నం తినంటారు. అవునా కాదు? హోంవర్క్ తర్వాత చేసుకో, ముందైతే అన్నం తిందురా అంటారు. కానీ ఏదైనా ఒక గిఫ్ట్ ఇవ్వాలన్నప్పుడు, రే నువ్వు 10th క్లాస్లో ఫస్ట్ వస్తేనే నీకు మొబైల్ కొనిస్తాను, లేకపోతే నువ్వు డిగ్రీలో మంచిగా మార్కులు వస్తేనే నీకు ఇది కొనిస్తా, బైక్ కొనిస్తాను. అవునా కాదు? అంటే నువ్వు ఇది చేస్తేనే నేను ఇది ఇస్తా అంటాం మనం. దేవుని దగ్గర ఆశీర్వాదము ఉచితంగా ఉన్నాయి. అలాగే మనము దేవుడు అంటాడు, నువ్వు ఇది చేస్తేనే నీకు ఇది ఇస్తాను అంటాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి హబక్కూకు గ్రంథం చదవండి.
హబక్కూకు గ్రంథం హబక్కూకు గ్రంథం పేజీ నంబర్ 770 తీసారండి. 2వ అధ్యాయం 4వ వచనం చదవండి. వారు యథార్థ పరులు కాక వారు యథార్థ పరులు కాక తమలో తాము అతిశయపడుదురు. అయితే నీతిమంతుడు విశ్వాసము చేత బ్రతుకును. దేవునికి స్తోత్రం. దేవుడు అన్నాడు, వారు తమలో తాము యథార్థ పరులు కాకయే అతిశయపడుతున్నారు. కానీ నీతిమంతుడు విశ్వాసము ద్వారా జీవిస్తాడు, బ్రతుకుతాడు. మనము విశ్వాసముందు యథార్థత కలిగిన వారమై బ్రతకాలి, జీవించాలి. అర్థమవుతుంది నా మాటలు మీకు ఎవరికైనా? కష్టంగా ఉన్నాయా? వారు తమలో తాము యథార్థ పరులు కాకయే అతిశయపడతారంట. చాలా మందికి చూడండి, అతిశయం అంటే చాలా ఇష్టం. అతిశయం అంటే పర్యాయ పదాలు ఏమేమి ఉన్నాయి? అతిశయం అంటే ఏమండి? వారినే గుర్తించాలి. ఏమండి? అతిశయం అంటే నేనే గ్రేట్ గా ఉండాలి, ఇంకెవరు ఉండకూడదు. నేనే గ్రేట్ గా ఉండాలి, ఇంకెవరు ఉండకూడదు. వారు యథార్థ పరులు కాకే 4వ వచనం తమలో తామే. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, బయటికేమో సాక్ష్యం బాగుండదు, బయటికేమో చెడ్డ పేరు, కానీ ఈ వ్యక్తి అనుకుంటాడు వా నేను గ్రేట్ అనుకుంటాడు. అతిశయం తనలో తాను. అసలు నాకు మించిన వ్యక్తి ఎవరు లేరండి, అసలు నాకంటే మంచి వాళ్ళు ఎవరు లేరండి. కానీ బయట చూస్తే యథార్థత అనేది లేదు వాళ్ళ జీవితంలో. ఇశ్రాయేలీయుల గురించి దేవుడు అంటున్నాడు, వారి జీవితం సరిగా లేదు, వారి భక్తి సరిగా లేదు, వారు నాకు ఇష్టలుగా కూడా బ్రతకట్లేదు, కానీ వారు తమలో తాము అతిశయపడతారు అంటున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు ఇర్మియా గ్రంథంలో వ్రాయబడినట్లుగా ఆయన యథార్థత మీద ఏం పెట్టాడంట? దృష్టి పెట్టాడు. మీ పిల్లల్ని అలా పెంచండి, వారి దేశం యొక్క ఉన్నత స్థితిలో ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలకి చిన్నప్పటి నుంచే యథార్థంగా జీవించడం ఏంటో నేర్పించండి. మీరు అలాగూ చేస్తూ మీ బిడ్డల్ని కూడా అలాగూ పెంచండి, ఖచ్చితంగా దేశంలో ఉన్నత స్థితిలో ఉంటారు. హల్లెలూయా. షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు వీరు 4 చాలా యథార్థంగా జీవించారండి. అవునంటే అవును, కాదంటే కాదన్నట్లుగా జీవించారు. కాబట్టి వారి యథార్థతను బట్టి వారు అగ్నిలో వేయబడిన పరిస్థితి వచ్చినప్పటికీ దాని ముందు కూడా వారి యథార్థతను వదిలిపెట్టలేదు. దేవుని ఎదుట యథార్థంగా ఉన్నారు. అయితే దేవుడు వారిని దేశం యొక్క ఉన్నత స్థితిలో, స్వదేశము కాదు శత్రు దేశములోనే ఉన్నత స్థితిలో దేవుడు వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ అన్నారు చూడండి, నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. విశ్వాసమందు మన యథార్థవంతులంగా ఉండాలండి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చదవండి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం, 2వ అధ్యాయం. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? చూసారండి, అటు విశ్వాసం అతన్ని రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు
మీలో ఎవడైనాను శరీరములకు కావలసిన వాటిని ఇయ్యక, చూసారండి, వాళ్ళకి కావలసింది ఏంటో కొంచెం ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి, చలి కాసుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనం? 17వ వచనం అందరం కలిసి చదువుదాం. అలాగే అది ఒంటిగా ఉండి మృతమైనదను. అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలు ఉన్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసం నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసం నీ కనపరుతుందని చెప్పాను. దేవుడు ఒక్కడే నువ్వు నమ్ముచున్నావు, అలా నమ్ముట మంచిది. దెయ్యములు కూడా నమ్మి వణుకుచున్న వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసం నిష్ఫలమైనదని తెలుసుకుని కోరుచున్నావా? హల్లెలూయా. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు. అయ్యా ఏమనుకుంటున్నారంటే, నాకు విశ్వాసం ఉంది కానీ క్రియలు లేవు. నీకు క్రియలు ఉన్నాయి కదా, విశ్వాసం లేకపోయినా పర్లే. నేనేమో నా క్రియల చేత విశ్వాసాన్ని ప్రదర్శిస్తా, నువ్వు క్రియలు లేకుండా విశ్వాసాన్ని ప్రదర్శించి పర్లేదు అనుకుంటున్నారు. దేవుడు అంటున్నాడు, వ్యర్థుడా. ఏమంటున్నాడంటే 20వ వచనం అందరు చెప్పండి, వ్యర్థుడా. మన విశ్వాసం ముందు యథార్థత కలిగిన వారమై జీవించాలి సంగమా. క్రియలు కలిగిన విశ్వాసం, క్రియలు లేని విశ్వాసం ఏంటంట? మృతం. ఏంటంటది? నిష్ఫలమైనది. హల్లెలూయా. దేవుని సంగమా, మనం ఎలా ఉంటామంటే, మాస్టర్ గారు ఇప్పుడు ఉదాహరణకి అంకులు వచ్చారు. ఎక్కడి నుంచి? పాల్వంచ నుంచి. ఎక్కడ నుండి? పాల్వంచ నుంచి. పోయిన వాళ్ళు చెప్పుకున్నాం కదా, గిడియన్ బైబిల్ కోసం అని. మాస్టర్ గారు అసలు నేను ప్రేర్ చేస్తానండి, పగలిల్లే అసలు వాళ్ళ ఏమంటారు, ఒక నిమిషం, చిన్న బైబిల్ బాగా తయారైతాయి, అసలు సూపర్ అన్నాం అనుకోండి. నేను విశ్వాసంతో చెప్తున్నాను పాస్టర్ గారు, సూపర్ అన్నాడు అనుకోండి, అంకులు వెళ్ళిపోతాడు. మనం ఏమీ ఇవ్వకుండా అసలు నేను ప్రేర్ చేస్తానండి, సూపర్, గిడియన్స్ బైబిల్ అన్ని తయారైతాయి అన్నా అనుకోండి, దేవుడు ఏమంటాడండి? నీకు విశ్వాసం ఉంది ఓకే, కానీ నీలో ఏం లేవు క్రియలు. ఉంటే ఏం చేస్తాం మనం? కొంత విత్తుతాం, కొంత ఆర్థికంగా సహాయం చేస్తాం. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడంటే, దేవుడు బిడ్డలారా, మనం విశ్వాసం ముందు యథార్థవంతులుగా జీవించాలి. అలాగే క్రియలు కలిగిన విశ్వాసం, క్రియలు కలిగిన అపోస్తల కాలంలో, ఆనాటి కాలంలో వారు క్రియలు కలిగి విశ్వాసాన్ని ఎలాగో తెలుసా అండి? వారు దేవుడి కొరకై ఖర్చు అయిపోయినారు, తమకు కలిగిండు కూడా దేవుడి కొరకు ఖర్చు చేసినారు. హల్లెలూయా. అందుకనే ప్రపంచ దేశాలు దేవుని యొక్క సత్య సువార్త వ్యాప్తి చెందింది. మరి మీరేం చేశారు పాస్టర్ గారు అంటే, కరెక్టే, మీరు అడగాలి అప్పుడప్పుడు. ఇంకో విషయం తెలుసా? దేవుని కొరకు మా జీవితాన్ని సమర్పించాం. హల్లెలూయా. మాకున్న ఇష్టాన్ని, సుఖాన్ని, ధనాన్ని, ఏమంటే మేము వెళ్తే లోకంలో ఎంతో ధనాన్ని సంపాదించుకోవచ్చు. క్రియలు కలిగిన విశ్వాసం, మనం యథార్థత అలా చేసినప్పుడు అండి, నువ్వు ఎంతగా యథార్థత, ఏమంటే నీ విశ్వాసం యథార్థత కలిగి ఉంటావో దేవుడు నేను అంతగా నిన్ను దీవిస్తూ ఉంటాడు. హల్లెలూయా. అంతగా దీవిస్తాడు. దేవుని యొక్క పరిచర్యలో వ్యక్తి చెడిపోయిన వారు ఎవరు లేరు. కావాలంటే ఇయ్యకనే చెడిపోయిన వారు ఉన్నారు. నమ్మితే ఆమె చెప్పండి. నిజం, దేవుని పెట్టాలి. నిజం. ఎలా ఉంటుందంటే, దేవునికి విశ్వాసంతో మనం ఏ కార్యం చేసినప్పుడు, నీ బిడ్డలకు సేవకు ఇచ్చినా, నీ సమయాన్ని దేవుని కొరకు ఖర్చు చేసినా, నీ ధనాన్ని దేవుని కొరకు ఖర్చు చేసినా, ఒక శల్యం లెక్క. అంటే అది తోడుతూ ఉంటే, శల్యం తోడుతూ ఉంటే ఏమైందండి? నీళ్ళు ఇంకా ఊరుతూనే ఉంటాయి, ఆగిపోదు. నువ్వు ఎంత ఎండాకాలం కానివ్వండి,
ఒక 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 ప్రాంతంలో నీటి ఊట సెలవు వస్తుంది అని అంటే అది తోడుతుంటే వస్తున్నాడు. దేవుని సన్నిధిలో కూడా మనం యథార్థవంతులుగా, విశ్వాసమందు యథార్థవంతులుగా జీవిస్తూ ఉంటే, క్రియలు కలిగి మనము దినదినం ఆశీర్వాదంలోనే మనం కొనసాగుతూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా మాటల యందు యథార్థత కలిగి ఉండాలి. రెండవదిగా విశ్వాసమందు యథార్థత కలిగి జీవించాలి. దేవునికి స్తోత్రం. మూడవదిగా ఇది చాలా కష్టమే మనకి, కానీ దీన్ని చేస్తేనే మనం దీవించబడతాం. హల్లెలూయా. మూడవదిగా దేవునికి ఇచ్చే విషయంలో మనం యథార్థంగా ఉండాలి. ఏ విషయంలోనండి? ఇచ్చే విషయం అనగా అందరూ ధనం అనుకుంటారు. కాదు, ఒకసారి చూడండి రోమీయులకు రాసిన పత్రిక. మన ధనం అనేది ఒక భాగమే అండి దేవునికి ఇచ్చే విషయంలో, కానీ అదే సంపూర్ణం కాదు. ఇంకా దేవునికి ఇచ్చేవి చాలా ఉన్నాయి మన జీవితంలో. 12వ అధ్యాయం 1వ వచనం చదవండి. కాబట్టి ఇక్కడ కూడా చూడండి, అక్కడ యాకోబులో కూడా కాబట్టి సహోదరులారా అన్నాడు. ఇక్కడ కూడా పౌలు ఏమంటున్నాడంటే, సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు. చూశారండి, దేవునికి సంపూర్ణంగా మన శరీరమును దేవునికి సమర్పించాలి. హల్లెలూయా. ఈ దినాల్లో చాలా మంది క్రైస్తవులు, మేము క్రైస్తవులు అని చెప్పుకునేవారు సంపూర్ణంగా వారి దేహాన్ని దేవునికి సమర్పించలేకపోతున్నారు. చాలా బాధాకరం. ఆదివారం మాత్రమే ఆ 2 గంటలు దేవునికి ఇస్తున్నారు. అందరూ కాదు, కొందరు మందిరం నుంచి ఇంటికి వెళ్ళిపోగానే వారి దేహాలతో, వారి శరీరాలతో వారి ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తున్నారు. అయ్యో నేను ఈ పని చేస్తే, అయ్యో నేను ఇలాగ మాట్లాడితే, ఇలాగనే నేను చేస్తే దేవుడు దుఃఖపడతాడనేటటువంటి బాధ చాలా మందిలో లేదు. చూడండి, దేవుడు అంటున్నాడు ఇక్కడ, సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించు. ఒకసారి మత్తయి సువార్త 13వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 15వ అధ్యాయం 9వ వచనం చదవండి. ఈ ప్రజలు నీకు స్పెడ్స్ పడతాయి. ఈ ప్రజలు తమ పెదవులతో, పెద్దలతో కాదు, పెదవులతో నన్ను గణపరచుదురు గాని. చూసారా, మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థముగా. ఎప్పుడైనా కానీ మనుషుల పద్ధతులను మనం ఆచరించకూడదండి. అంటే ఇదే దైవోపదేశం అన్నట్లుగా చేయకూడదని దేవుడు చెప్తున్నాడు. అలా కనుక చేస్తే మనం వ్యర్థంగా దేవుడిని ఆరాధించే వారు అవుతాం. ఏమన్నాడంటే ఇక్కడ, వారి పెదవులతో నన్ను ఘనపరుచుదురు కానీ వారి హృదయము నాకు. అసలు దేవునికి కావాల్సింది పెదవులా, హృదయమా? ఏమండి? హృదయం, పెదవులు కాదు, హృదయం. హృదయంలోనేమో దేవునికి చోటివ్వకుండా లోకానికి చోటిచ్చి మనం పెదవులతో మాత్రం ఒక ఆదివారం వచ్చి స్తుతించి, ప్రార్థించి, ఆరాధించి. మీకు విషయం తెలుసా అండి? సాతానుడు కూడా వాక్యం చెప్తాడంట. సాతానుడు కూడా మస్తు పాటలు పాడతాడంట. సాతానుడు కూడా మస్తు ఆరాధన చేస్తాడు. కానీ సాతానుడు చేయలేదు ఏందో తెలుసా? ఎవరైనా చెప్పగలరా? ఎస్, హల్లెలూయా. యథార్థవంతుల ప్రార్థన అంట ఆయనకు ఆనందకరం అంట. ఎక్కడుంది ఆ మాట? ప్రసంగి గ్రంథంలో చూడండి, సామెతల గ్రంథంలో ఉంటుందండి. ఎక్కడ? ఎవరికైనా తెలిస్తే ఆ మాట చూడండి. 11వ అధ్యాయంలో ఒకసారి. దేవుడు ఎంత ప్రేమిస్తాడంటే యథార్థవంతులని. మీకు ఆ మాట తెలుసుగా ఏంటి? యథార్థవంతుల ప్రార్థన ఆయనకు
ఆనందకరం, సంతోషం. హల్లెలూయా, దేవుని స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. సో కాబట్టి మనము యథార్థంగా దేవునికి మన యొక్క హృదయాన్ని, మన యొక్క దేహాన్ని దేవునికి సమర్పించాలి. 15వ అధ్యాయం సామెతల గ్రంథం యథార్థవంతుల ప్రార్థన 8వ వచనం. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. చూసారండి, ఎవరికి ఆనందకరం చెప్పాలి? దేవునికి. ఆయన ఆనందిస్తూ ఉంటారు యథార్థవంతులు ప్రార్థన చేస్తూ, ఆయన సంతోషిస్తూ ఉంటారు. మన జీవితంలో దేవునికి ఇచ్చే విషయంలో యథార్థంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటిగా మన దేహాన్ని, రెండవదిగా మన హృదయాన్ని. దేవుడు అంటాడు, నా కుమారుడా నీ హృదయాన్ని నాకిమ్ము అంటాడండి. నాకిమ్ము. మన సమయాన్ని దేవునికి ఇవ్వాలి. మనలో నుండి వచ్చే ప్రేమను దేవునికి ఇవ్వాలి. ఆరాధనను దేవునికి ఇవ్వాలి. ఎంతవరకు నువ్వు దేవునికి నీ యొక్క జీవితంలో ఇచ్చే విషయంలో యథార్థంగా నువ్వు జీవించగలుగుతున్నావు? చాలామంది వారి యొక్క అన్నిటికీ సమయాన్ని ఇస్తారు, కానీ దేవుని విషయంలోకి వచ్చేసరికి చాలా నిర్లక్ష్యం, నెగ్లెక్ట్. అలా మనం ఉండకూడదండి. నువ్వు కనుక నీ సమయాన్ని దేవునికి ఇచ్చి చూడు. రోజులో ఒక 2 గంటలు 3 గంటలు ప్రార్థనలో, వాక్య ధ్యానంలో, ఆరాధనలో, ఒక ఆదివారం కాదండి నేను చెప్పేది, ప్రతిరోజు నీ జీవితము చాలా వెలుగుమయంగా మార్చబడుతుంది. హల్లెలూయా. నీ 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 యొక్క మాటలు చాలా యథార్థంగా వస్తాయి. సమస్య ఏంటో తెలుసా? మన జీవితము సరైనదిగా ఉండకపోవడానికి కారణం ఏంటో తెలుసా? మనం దేవుని పాదాల దగ్గర మన సమయాన్ని యథార్థంగా ఇవ్వకపోవడమే. మన దేహాన్ని దేవునికి ఇవ్వకపోవడమే సమస్య అండి. నువ్వు ఇచ్చి చూడు నీ దేహాన్ని. నీకు విషయం తెలుసా? షడ్రక్, మేషక్, అబేద్నెగోలు వాళ్ళ దేహాలైనా కాల్చడానికి అప్పగించారు, కానీ వారి జీవితంలో ఉన్నటువంటి యథార్థత ఏంటి? యథార్థత అంటే మా దేవునికి తప్పితే మరొకరికి ప్రార్థన చేయం, ఆరాధన చేయం, సాగిలపడం, మొక్కం అనే విషయంలో యథార్థంగా ఉన్నారు. కాబట్టి వారి దేవుడు వారి ద్వారా ఘనపరచబడ్డాడు. హల్లెలూయా. నీ ద్వారా, నా ద్వారా, మన ద్వారా దేవుడి నామం ఘనపరచబడుతుందా? అనవసరమైనటువంటి అనవసరమైన విధంగా మన స్నేహితులతో సమయాన్ని వ్యర్థపరుచుకుంటా, ముసలమ్మ ముచ్చట్లకు సమయాన్ని వ్యర్థపరుచుకుంటా. దేవుని బిడ్డ, నేను చెప్పేది చాలా విలువైంది. వాటన్నిటినీ కనుక నువ్వు కట్ చేసుకొని నీ దేహాన్ని, నీ సమయాన్ని దేవుని సన్నిధిలో కనుక గడపడానికి కనుక నువ్వు ప్రయత్నిస్తే, ఒక తల్లిగా నీ భర్త కొరకు, నీ బిడ్డల క్షేమం కొరకు, వారి చదువుల కొరకు నీ సమయాన్ని దేవుని సన్నిధిలో కనుక నువ్వు ఇవ్వగలిగితే నీ కుటుంబాన్ని నీ కన్నులు ఉన్నత స్థితిలో చూస్తాయి. హల్లెలూయా. అటువంటి తల్లులు ఉన్నారండి మన భారతదేశంలో. గొప్ప గొప్ప వ్యక్తులు ఎదగటానికి కారణం అటువంటి తల్లుల ప్రార్థనే, వారి యథార్థమైన జీవితమే కారణం అండి. ఒక తల్లిగా నీ బిడ్డల ఎడల, నీ భర్త ఎడల ఒక బాధ్యత కలిగిన ప్రార్థన జీవితం, వాళ్ళను కూర్చున్నటువంటి ఒక కన్నీరు దేవుని సన్నిధిలో కనుక నీకు లేకపోతే నీ కుటుంబాన్ని క్షేమ స్థితిలో నువ్వు చూడలేవు ఎప్పటికీ. తల్లిదండ్రుల ప్రార్థనే ముఖ్యంగా కుటుంబంలో ఒక స్త్రీ యొక్క పాత్ర చాలా ముఖ్యమైనదండి. 14వ అధ్యాయం 1వ వచనం చదవండి అండి. సామెతల గ్రంథం. జ్ఞానవంతురాలు, చూశారండి, జ్ఞానవంతురాలు ఏం కట్టుద్ది? తన ఇల్లు. ఇల్లు అంటే మేస్త్రి కంటే ఇల్లు కాదండి, భౌతికమైన ఇల్లు కాదు. తన కుటుంబం అనే ఇల్లు, ఆత్మీయ జీవితంలో వాళ్ళ కుటుంబాన్ని. హల్లెలూయా. 3 రాళ్ళైతే తన చేతులతో తన ఇల్లు ఓడబెరుక్కుంటుంది. చెప్పండి. మొట్టమొదటిగా మాట యందు యథార్థత జీవితం కలిగి ఉండాలి. రెండవదిగా విశ్వాసం ఉంది యథార్థమైన జీవితం కలిగి ఉండాలి. మూడవదిగా
దేవుడికి ఇచ్చే విషయంలో యథార్థం. మన సమయాన్ని, మన ధనాన్ని, మన దేహాన్ని, మన హృదయాన్ని దేవుడికి ఇచ్చే వాళ్ళంగా ఉండాలి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం.